నమస్తే చెప్పి స్టార్ట్ చేయండి. యాక్చువల్ గా నేను గ్రూప్ లో ఉన్న అందరికి ముందు సార్ కి మై గ్రాటిట్యూడ్ సార్. నాకు రీసెంట్ గా మొన్న ఫ్రైడే ఒక సెషన్ జరిగింది. నేను ఈ సిచ్యువేషన్ లో ఎందుకున్నాను అనేది తెలుసుకోవడం కోసం సెషన్ తీసుకున్నాను. నాకు పాస్ట్ లైఫ్ తెలిసింది నాకు. సో తెలిసాక నాకేమైందంటే అసలు 0% కంప్లైంట్ పోయింది ముందు అసలు. అంటే అసలు ఎవరి ముందు కంప్లైంట్ చేయడం లేదు అసలు లోపల మనసులోంచి. చాలా ఫ్రీ అయిపోయాను ముందు. సో నేను ఇంకా వాళ్ళకి గ్రాటిట్యూడ్ గా ఉన్నాను. ఎందుకు ఇలా జరిగింది సిచ్యువేషన్స్ అన్ని కంపేర్ చేసుకుంటే. బాబా వచ్చి మెసేజ్ ఇచ్చారు అండ్ నాకు ఇంకొక అవకాశం ఏంటంటే బాబా నాకు టైం ఇచ్చారు ఆలోచించుకునే టైము. మళ్ళీ వస్తానని మరీ చెప్పారు బాబా నాకు. అది చాలా హ్యాపీగా అనిపించింది సార్. అది అసలు ట్రాన్స్ లో ఉండిపోయాను నేను ఒక 2 days అయితే అసలు. నిజమేనా ఇదంతా అన్నట్టుగా అసలు చాలా మిరాకిల్ గా అనిపించింది సార్. చాలా ఈజీ అయిపోయింది. ఇలా తీసేసి పెట్టినట్టు అయిపోయింది మొత్తం. ఆ పెయిన్ గాని, ఆ బాధ అసలు ఇప్పుడు అసలు ఏం గుర్తురాట్లేదు. న్యూట్రల్ గా ఉంటుంది. అసలు ఆలోచన లేదు, బాధ లేదు, ఏమీ లేదు అసలు. ఎవరి మీద కోపం కానీ బ్లేమ్ చేయడం కానీ అస్సలు లేదు. ఇంక ఇది కంపేర్ చేసుకుంటే నాకు అసలు ఏ విషయంలో ఎవరిని కూడా బ్లేమ్ చేయడం అసలు లేదు. ఇంకా 0% అయిపోయింది అది సార్. చాలా బాగా అనిపించింది. అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా చాలా బాగా అనిపించింది సార్. అసలు బాబా గారు అవడం కూడా ఒక పెద్ద మిరకిలే అవ్వచ్చు కదా. అవును సార్. అవును బాబా. అవును. అవును సార్. ఎవరు మాట్లాడుతున్నారా అని అనుకున్నాను తీరా బాబా గారు. అండ్ దట్టు దగ్గరలో గురు పౌర్ణమి ఉంది. నాకు మెసేజ్ ఇచ్చారు రోజు ఉదయం దీపం పెట్టమని. అది చాలా బాగా అనిపించింది సార్. అది చేస్తున్నాను నేను. ఓకే, వండర్ఫుల్ అండి. నిజంగా చాలా చాలా బాగా జరిగింది థ్యాంక్ యూ యాక్చువల్గా సార్. రోజు. యా యా అంటే చాలా హ్యాపీగా ఉండమని చెప్పి చాలా చక్కగా అవును ఆ, సార్. ఆ, ఆ, నేను ఇంక అడుగుతున్నాను కదా ఆ రోజు ఇంక పెయిన్ కొంచెం ఎమోషనల్ చాలా బాధపడ్డది అంటే అవన్నీ తీసేసానుగా అన్న సింపుల్ గా మనం అడగలేదు ఆ రోజు తీసేయమని గుర్తుందా? అవును సార్. అవును సార్ అన్నారు సార్. నేను ఆ రూమ్ నుంచి ఇంకా సెషన్ అయిపోయి బయటకు వస్తే మా పాప అంటుంది, బయటకు వచ్చిన దగ్గర నీ ఫేస్ చాలా తేడాగా ఉంది, అసలు చాలా ఫ్రీగా ఉందని చెప్తుంది సార్ తను అబ్జర్వ్ చేసి. ఆ, అది బాగా అనిపించింది నాకు. తను అబ్జర్వ్ చేసి ఇంతకు ముందులా లేదు నీ ఫేస్, చాలా ఫ్రీగా ఉంది ఇప్పుడు, చాలా బాగుంది అని చెప్తుంది సార్ మా పాప. 2 3 సార్లు చెప్పింది నాకు. సో అది అంటే మనకి ఫిజికల్ కనిపించిన హాస్టల్ లెవెల్లో జరుగుతుంది కదా. ఆ అది వైబ్రేట్ అవుతుంది కదా మనకి ఇక్కడ. ఎస్.